తెచ్చుకుంటా, వాళ్ళు శాడిజం తెచ్చుకుంటా ఉన్నారు. అంతేకాదు మన హిందువులందరూ మనం నోరు ముసుకుని కూర్చోవటం వల్ల రాముణ్ణి, కృష్ణుణ్ణి, లేకపోతే మన అమ్మవారిని అవమానించడం అనేది వీళ్ళకి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. అందుకే ఒక్కొక్క కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉంది. ఆ కుక్కల లిస్టు చదువుకుంటా వెళ్ళాలి అంటే ఆ కుక్కల లిస్టు చదవటానికి పొద్దుగూకిపోతుంది. మనకి అంత దారుణంగా తయారయ్యారు. మరి అలాంటి వాళ్ళందరూ మన దేవీ దేవతలను దూషిస్తా ఉంటే ఎంతకాలం మనం చూస్తూ ఊరుకుందాం? ఊరుకో, ఏం చేస్తాం? అయిపోయింది. ఎవడో కుక్క నిన్న ఈ వీడియోలో తప్పుడు మాటలు మాట్లాడితే వాడి గురించి మీకు కౌంటర్ చేస్తే చెప్తున్నాడు, ఒక్కొక్కరిని దున్నల్ని నరికినట్టు నరుగుతాం, లేకపోతే అయ్యయ్యో కేసులు పెడతామని చెప్పేసి, ఒరే మా బొత్సులు బీక్కోండి రా, మా బొత్సులు బీక్కోండి. ఎందుకంటే మా రాముడి కంటే మాకు ఏది ఎక్కువ కాదు. మా రాముడి కోసం మేము కేసులు కష్టం, జైలుకి వెళ్ళటం కాదా, ప్రాణాలు అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య రామ మందిరం కట్టంగానే అంతా